నీకు వందనములయ్యా. నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి అయ్యా. ఈ రాత్రి కాల సమయమున అయ్యా మా స్తుతి అందుకోమని అడుగుతా ఉన్నాము తండ్రి. నీకే వందనములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రము. రక్షకుడా నీకు వందనములు, మహాగణుడా నీకు వందనములు, ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకు వందనములు అయ్యా. హాగరు అయ్యా తండ్రి నాయన దాహమును తీర్చిన దేవా అయ్యా. హాగరు కుమారుని బతికించిన దేవా, సారా గర్భమును తెరిచిన దేవా అయ్యా. ఎన్నో భీకరమైన బలశౌర్యము కలిగిన కార్యములు జరిగించిన దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఎట్లా ఉండగలమయ్యా? నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలమయ్యా? అయ్యా తండ్రి, ఒక పక్కన అనేక మంది ప్రభువా తండ్రి అగ్నిలో దాహుతవుతూ ఉండగా అయ్యా, అనేకమైన ప్రాణములు కొట్టుమిట్టాడుతూ ఉండగా అయ్యా, ఒక పక్కన ప్రభువా అయ్యా నీ భక్తులుగా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు. నిమ్మలమైన హృదయాలను, జీవితాలను అనుగ్రహించిన దేవా నీకు వందనములు. నీకు సాటి ఎవరయ్యా? నీకు సాటి ఎవరయ్యా? నీకు సాటి ఎవరు తండ్రి? నీకే వందనములు, స్తోత్రములు. నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకెలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకెలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకెలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకెలా చూపగలరు? నా దేవా, నా దేవా. కలిసి పాడదాం. నా దేవా, నా దేవా. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా హత్తుకొని, నాయకుడా హత్తుకొని నావను నడిపించినావే, తీరమునే చేర్చినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి అయ్యా, నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి నేను ఎట్లా పోగలను ప్రభా? ఎటువైపు వెళ్ళగలను నా తండ్రి? అలాగే ప్రభా తండ్రి నాయన సంసోను ఎంతో దూరం వెళ్ళిపోయాడయ్యా. అయ్యా ఎంతో దూరం చేయరాని కార్యములు చేశాడయ్యా. అయ్యా నీ సంకల్పము నుంచి పక్కకు వెళ్ళిపోయాడయ్యా. అయ్యా తండ్రి నాయన నీ కన్ను దృష్టి నుంచి పక్కకు వెళ్ళిపోయాడయ్యా. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని కోల్పోయాడయ్యా. అయ్యా తన జీవితంలో తనకున్న పిలుపును మరిచిపోయాడయ్యా. అయ్యా తన మీద ఉన్న అభిషేకాన్ని కోల్పోయాడయ్యా. ఆఖరికి పశ్చాత్తాపంతో ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో,
ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొని శరణు వేడగా కరుణించిన దేవా, అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నానయ్యా. నీకు దూరముగా ఉండి ఏమి చేయగలమయ్యా. అయ్యా నీ సన్నిధానములో కృతజ్ఞతాపూర్వకంగా మా జీవితాలు పానార్పణంగా పోయటము తప్ప ఇంకేమి చేయలేనయ్యా. కృతజ్ఞత హృదయముతో నీ పాదాల దగ్గరకు వచ్చి నా ఆరాధనను అందుకొని, నా స్తుతిని అందుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ, అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. చాలా శ్రద్ధగా వినాలి. వాక్యము విత్తబడేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యము మన జీవితాలను వెలిగిస్తుంది. దావీదు అనే గొప్ప మహారాజు అంటూ ఉన్నాడు, అయా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఏమై ఉన్నదంట, వెలుగై ఉన్నది. మన త్రోవకు వెలుగు. వాక్యము లేకపోతే మనము చీకటిలోనికి వెళ్ళిపోతాం. వాక్యము లేకపోతే మనకి ఏమి కనపడదు. ఏది మంచో ఏది చెడో తెలియదు మనకి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇది సజీవమైన వాక్యము. కాబట్టి ఈ సజీవమైన వాక్యము ఎప్పుడైతే మనము చదువుతామో ఈ వాక్యము మనల్ని వెలుతురులోనికి నడిపిస్తుంది. ఆమేన్. చూడండి, ఈ లైట్లు లేకపోతే ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకునే వాళ్ళము కాదు. బైబిల్ మనకి కనిపించదు. వెలుగులో మనకి సత్యం ఏంటో తెలుస్తుంది. అలాగే ఈ వాక్యము మనము చదువుతూ ఉండగానే ఈ వాక్యములో ఏమైతే మంచి ఉన్నదో అలా మంచి చేయటానికి మనకి జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యము విత్తబడేటప్పుడు మనస్సును అటూ ఇటూ కేంద్రీకరిస్తే వాక్యము మన హృదయముల్లోనికి వెళ్ళదు. వాక్యం మీద ధ్యాస పెట్టాలి. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇంట్లో పనులను మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. ఇంట్లో పొయ్యి మీద ఏం పెట్టాను, పప్పు ఉడికిందా, పప్పు బాగుందా, లేకపోతే ఇంట్లో మా యజమాని అన్నం తింటున్నాడా లేదా, నేను వెళ్ళేసరికి వెయిట్ చేస్తాడా, కంచం ముందర కూర్చుంటాడా, ఇలాన్నీ ఆలోచించామనుకో ఏముంటుంది, వాక్యము మన హృదయంలోకి వెళ్ళదు. కాబట్టి ఇక్కడ ఉన్న కొద్ది నిమిషాలు, ఒక అరగంట పాటు దేవుని యొక్క వాక్యం మీద మనం కేంద్రీకరిస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనము మన కుటుంబం అంతా కూడా వెలుగులోనికి వచ్చేస్తుందంతే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష తోట నింపును. అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెను. చాలు. రైట్. 2:15. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును. అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అకోరు లోయ అంటే ఏంటంటే శ్రమగల లోయ. అకోరు లోయను ఇక్కడ ఎలా పోలుస్తున్నాడంటే శ్రమగల లోయగా పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమగల లోయను ఎలా చేస్తాడట, నిరీక్షణ ద్వారముగా చేస్తాడట. చూడండి, అకోరు లోయ అనేది శ్రమలు కలిగిన లోయ. అది ఆ లోయలో శ్రమలు ఉంటాయి. ఆ లోయ గుండా వెళ్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అడుగు తీసి అడుగు వేయలేం. ఎహెచ్కేలు అంటున్నాడు, ఎహెచ్కేలుతో దేవుడు అంటున్నాడు. ఎహెచ్కేలు అనే ఒక ప్రవక్త ఉన్నారు, చక్కటి ప్రవక్త, దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఒక ప్రవక్త ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎహెచ్కేలు అనే వ్యక్తి తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో మనకి ఎహెచ్కేలు గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని రచించిన ఎహెచ్కేలు అనే ఒక ప్రవక్త. ఈ ప్రవక్తతో దేవుడు ఒక మాట అంటున్నాడు. ప్రవక్త అంటే దేవుని మాటలను ప్రజలకు వినిపించే వ్యక్తి. దేవుని యొక్క సందేశాన్ని ఆయన విని దేవుని యొక్క మౌత్ పీస్గా, అయితే దేవుని యొక్క మాటలు చెప్పే ఒక వ్యక్తిగా ప్రజలకి కనిపిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఎహెచ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఎహెచ్కేలు, ఓ ప్రవక్త, ఈ యొక్క లోయలో ఉన్న ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్న వేస్తున్నాడు. ఆ లోయలో ఏమో ఉన్నాయి, ఆ లోయలో ఏమో ఉన్నాయంటే చనిపోయిన ఎముకలు ఉన్నాయి. శవములు గుట్టలుగా పడవేసినప్పుడు అవన్నీ కూడా ఎండిన ఎముకలుగా మారి
మారిపోయినాయి. కొన్ని వేల సంఖ్యలో గుట్టలుగా అక్కడ. ఇదివరకు చూడండి, మనం కరోనా సమయంలో మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం, అమెరికా ప్రాంతంలో కరోనాతో చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తున్నారు, గుట్టలుగా అదేంటది తెల్లద గుడ్డల్లో కట్టేసి ఒక పెద్దది డంప్ లాగా తయారు చేసి దాంట్లో వేసేశారు కదా, టీవీలో మనం చూసాం. అట్లాగా కొన్ని వేల మంది చనిపోయినప్పుడు వాళ్ళనట ఆ లోయలో వేశారట. ఆ లోయలో వేసిన తర్వాత ఆ లోయలో ఇప్పుడు ఏమున్నాయి, చనిపోయిన ఎముకలు ఉన్నాయి, చనిపోయిన శవం యొక్క ఎముకలు పుర్రలు ఉన్నాయి. అయితే ఈ యొక్క లోయ చూడంగానే ఎంతో కన్నీరు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎన్నో 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 బాధలు, కన్నీరు, దుఃఖము, వేదన, అననుకూలమైన పరిస్థితులు. ఈరోజు ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సాక్ష్యం ఏంటి అని అంటే, స్టీఫెన్ విన్నాను. సాక్ష్యం ఏంటి అని అంటే, భార్య భర్తలు ఉన్నారు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వారు, అనుదినము దేవుని మందిరానికి వచ్చేవారు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి 3 సంవత్సరములు. అయితే ఆ యొక్క బాబుకి అస్వస్థత అయినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళారట. వీళ్ళిద్దరు భార్య భర్తలు కూడా చక్కగా మందిరానికి వెళ్ళి బాగా పరిచర్య చేసే దంపతులుగా వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మా బాబుకి ఏమైంది అని అంటే, ఆ డాక్టర్ చెప్పారట, ఈయనకి లివర్ క్యాన్సర్ వచ్చింది బాబుకి, కాబట్టి బాబు బతకలేడు, బతకడు, ఇంకా మీరు సిద్ధపడాల్సిందే, బాబు కొన్ని నాళ్ళు మాత్రమే మీ మధ్యన ఉంటాడు అని. ఏంటంటే ఇది క్యూరబుల్ కాదా? పసిబిడ్డంటే 3 సంవత్సరాలు, ఏమి ఎరగని బిడ్డ, చాలా సంవత్సరాలకి మేము కన్నామండి బాబుని, మరి ఇంకా చేసేది ఏమీ లేదా అంటే, మేము చేసేది ఏమీ లేదు, మా బెస్ట్ ట్రీట్మెంట్ మేము ఇస్తాం, ఎంతవరకు బతుకుతారో తెలియదు కానీ ఒక నిరీక్షణ అయితే లేదు. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు అమెరికా తీసుకెళ్ళినా కానీ ఈ యొక్క వ్యాధిని మేము తగ్గించలేం, ఏదో కొన్నాళ్ళు మాత్రం మందులు ఇవ్వగలం అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా తల్లిదండ్రులు, యవ్వన దంపతులు ఎంతో కన్నీరు మున్నీరైపోయి బాధపడి ఏడుస్తూ మందిరంలోనికి వచ్చి పాస్టర్ గారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మా బిడ్డను దేవుడు బతికించగలడని డాక్టర్లు చేతులెత్తేశారు, కానీ నేను నమ్ముకున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు నా బిడ్డను బతికిస్తాడు. మందుల వల్ల కాకపోయినా, డాక్టర్ల వల్ల కాకపోయినా, ఒక గొప్ప నిరీక్షణ, మరణించిన వారిని సైతము దేవుడు లేపాడని బైబిల్ గ్రంథంలో చదివాం కాబట్టి ఆ విశ్వాసం తల్లిదండ్రులుగా మాకుంది. మా బిడ్డను బతికిస్తాడు అని కన్నీరు మున్నీరే పాస్టర్ గారి చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఏడుస్తూ విశ్వాసముతో మాట్లాడుతూ ఉంటూ ఆఖరిగా ఆ తల్లి అందంట, మా బిడ్డను దేవుడు బతికించినా బతికించకపోయినా మేము నమ్మిన యేసయ్యని వదలము, ఆయన్ని స్తుతించకుండా ఉండము, ఆయన సన్నిధానానికి మేము వస్తూనే ఉంటాం అని వెంటనే పాస్టర్ గారి గుండె విరిగిపోయింది. ప్రభువా, అలనాడు షడ్రక్ మిషక్ అబేద్నెగోలను అగ్నిలో నుండి కాచి బయటకు తీసుకొచ్చావు కదా, ఈ బిడ్డని అట్లాగే కాచి స్వస్థపరిచి విడుదల దయచే అని ప్రార్థన చేసి పాస్టర్ గారు వాళ్ళని పంపించారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమి జరగబోతా ఉన్నదో అలాంటి శవాలు ఎన్నో ఆ లోయలో ఉన్నాయి. ఆ రోజు లోయలో ఉండగా అది శ్రమ కలిగిన లోయ, మనుషులు వెళ్ళే భయంకరమైన పరిస్థితులు అవి. అజ్ఞానము చేత, చీకటి చేత, జ్ఞానము లేక ఎటు పడితే అటు వెళ్ళిపోతూ, త్రోవలు మారిపోతూ, అంధకారములో జీవితాలను ఎండ్ చేసుకుంటున్న పరిస్థితులు చాలామంది చాలా జీవితాల్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకో తెలుసా? జ్ఞానము లేక జనులు నశించిపోతున్నారని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానం లేకపోతే జనులు ఏమైపోతారట? నశించిపోతారు. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానము కావాలి. చదువుకున్న జ్ఞానం కాదండి, నువ్వు పుస్తకాలు తెరిచి చదువుకునే జ్ఞానం అది కాదు కావాల్సినది. ఏ జ్ఞానము కావాలో తెలుసా? రక్షకుని గురించిన జ్ఞానము కావాలి, పరలోక రాజ్యమును గురించిన జ్ఞానము కావాలి, నరకాన్ని గురించిన జ్ఞానము కావాలి, మనిషి ఏ త్రోవలో వెళుతున్నాడో ఆ త్రోవను గురించి ఒక జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి బైబిల్ గ్రంథములో మనకి తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్. అయితే ఈ కౌరు లోయ దేనికి సాదృశ్యంగా ఉందంట? శ్రమలకు సాదృశ్యంగా ఉంది. మనిషి అనేక శ్రమల గుండా వెళుతూ ఉన్నాడు. అయితే ఒక స్త్రీ ఏడుస్తూ ఉన్నది యేసయ్య పాదాల దగ్గర.
కానాను స్త్రీ అంటారు ఆమెని. ఆ కానాను స్త్రీ ఏడుస్తూ ఉంది. ఏమని అంటే తెలుసా, అయ్యా నీ దగ్గరకు వచ్చాను, నా బిడ్డ దెయ్యం పట్టి బాధపడుతుంది. ఎవరి బాధ వాళ్ళకే తెలుసమ్మా, ఎవరి బాధ వాళ్ళకే తెలుసు, ఎవరి జీవితంలో వెళ్ళే బాధ వాళ్ళకే తెలుసు. ఆ బాధ ఎవరు అర్థం చేసుకుంటారంటే, నీ భర్త అర్థం చేసుకుంటాడని కాదు, నీ భార్య అర్థం చేసుకుంటుందని కాదు, నీ అక్క అర్థం చేసుకోదు, నీ చెల్లి అర్థం చేసుకోదు, నీ తల్లి అర్థం చేసుకోదు, నీ తండ్రి అర్థం చేసుకోడు. యేసయ్య మాత్రం అర్థం చేసుకుంటాడు. ఆమేన్. కన్న తల్లి మరిచిన, కన్న తండ్రి పిలిచిన, నేను విలువను ఎడనెన్నడను ఎడబాయను. యేసయ్య మాటలు సత్యమైనవి, యేసయ్య మాటలు సజీవమైనవి, యేసయ్య మాటలు అద్భుతమైనవి. ఆమేన్. ఏడుస్తుంది, అయ్యా దయ్యము పట్టి నా బిడ్డ బాధపడుతున్నదయ్యా, భయంకరంగా నిద్ర పట్టట్లేదు, విలవిలలాడిపోతుంది, కొట్టుకుంటుంది. నా కుమార్తెకి స్వస్థత కావాలి, నా కుమార్తె బాగు చేయబడాలి. ఎన్నో మంత్రాలు వేసిన వారి దగ్గరికి వెళ్ళా, ఎన్నో తంత్రాలు వేసిన వారి దగ్గరికి వెళ్ళా. రాత్రి కూడా నిద్రపోదు, పగలంతా ఊరంతా తిరుగుతుంది, బట్టలు విప్పు తీసుకొని రోడ్లు 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 పరిగెత్తుతుంది. ఇంటికి వస్తే ఆహారం తినదు, చైన్లు పెట్టి లోపల బంధిస్తూ ఉన్నాం. మాకు ఇంట్లో సమాధానం లేదు, లేదు అని ఏడుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు వింటున్నారు కానీ ఇంకా ఏమి జవాబు ఇవ్వట్లేదు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యో నా బల్ల మీద ఉన్న ఈ యొక్క ఆహారం తీసుకొచ్చి నీకు ఎట్లా వేసేదమ్మా, నీకు ఎట్లా ఇచ్చేదమ్మా, నా బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు ఎట్లా నీకు ఇచ్చేది, కుక్క పిల్లలకి ఇస్తానా నేను అని అంటే ఆమె అంటుంది, అయ్యా బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్కలు ఎదురు చూస్తున్నట్టు నేను ఎదురు చూస్తా ఉన్నానయ్యా, నా బిడ్డను స్వస్థపరచవా. వేసారిపోయిన తల్లి, వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిన తల్లి, మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళిన తల్లి, అనేక తాళ్ళు గోళ్ళు కట్టించుకున్న తల్లి, ఎక్కడ స్వస్థత లేదు. దయ్యాల నుండి భూతాల నుంచి విడుదల ఎక్కడ ఉన్నదయ్యా అని అంటే యేసు క్రీస్తు నామములోనే విడుదల ఉన్నది. ఆమేన్. యేసయ్య నామములోనే శక్తి ఉన్నది, యేసు రక్తములోనే నీకు విడుదల ఉన్నది తప్ప ఏ యొక్క కోడ రక్తముతో అయినను మేక రక్తముతో అయినను మనుషులకు విడుదల లేదు. నిజమైన సమాధానము యేసయ్యలో మాత్రమే ఉన్నది. అప్పుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసం నీ కుమార్తెను స్వస్థపరిచింది, పో వెళ్ళన్నాడంటే సంతోషముతో వెళ్ళి ఇంటి దగ్గర చూసిన వెంటనే ఆయన ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన సమయంలోనే తన కుమార్తెకు దెయ్యముల నుంచి విడుదల రూపింపబడుచున్నా ఆయుధముండినను రూపింపబడుచున్నా ఆయుధముండినను నాకు విరోధమై వర్షించు అది, నాకు విరోధమై వర్షించు అది, చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం ఇది లోయ. ఎంత లోతుగా అరకు లోయలు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ భయంకరమైన లోతులు అవి.
మన జీవితంలో మనం వెళ్ళేటప్పుడు ఆ కష్టాలు కూడా లోతైనవి. ఎవరు ఈ లోయ నుంచి నన్ను బయటకు లాగుతారు? ఎవరు నా చెయ్యి పట్టుకొని బయటకు లాగుతారు? ఈ శ్రమ నుంచి నన్ను ఎవరు బయటకు లాగుతారు? ఈ సమస్య నుంచి నన్ను ఎవరు బయటకు లాగుతారు అని వేదన పడుతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. నిరీక్షణ ద్వారం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని హత్తుకుంటాడు, మన కన్నీటిని తుడుస్తాడు. ఆయన నిజమైన దేవుడు. గడిచిన కాలంలో మీ అందరికీ తెలుసు, న్యూస్ ఇప్పుడు జరుగుతుంది. కాలిఫోర్నియాలో అగ్ని రగులిపోతూ ఉన్నది. మీరు న్యూస్ చూస్తున్నారా? CNN న్యూస్ చూడండి, NDTV న్యూస్ చూడండి, TV9లో కూడా చూపిస్తున్నారు. కాలిఫోర్నియాలో ఏం జరుగుతుందండి? అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే ప్రాంతము, సినిమా యాక్టర్లు, హాలీవుడ్ సినిమా యాక్టర్లు ఉంటారు అక్కడ. మన హైదరాబాద్ బంజారా హిల్స్ ఎటువంటి మరి గొప్ప గొప్ప ధనికులు ఉంటారో, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉన్న వాళ్ళు ఉంటారో, పాలిటీషియన్స్ ఉంటారో, అట్లా అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే ప్రాంతము అందరూ ధనవంతులు ఉంటారు. నీ ఇల్లు 5 కోట్లతో నువ్వు కట్టావా, నేను 100 కోట్లతో కడతానని పోటీగా కట్టారండి ఇల్లులు. పోటీగా ఒక్కొక్క ఇంట్లో 4-5 కార్లు ఉంటాయండి. చాలా ధనికులు, ధనవంతులు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో నుంచొని కాలిఫోర్నియా వాళ్ళు సవాల్ చేస్తున్నది ఏంటి అంటే, ఆ దేవుడే వచ్చినా మమ్మల్ని ఏమి చేయలేరు. ఒకటే అన్నారు, ఆ దేవుడి కంటే మేము గొప్పవాళ్ళం అన్నారు. ఏమన్నారు వాళ్ళు? దేవుడి కంటే మేము గొప్పవాళ్ళం. అలనాడు బాబేలు గోపురం కట్టినప్పుడు కూడా ఆ దేవుడి కంటే గొప్పగా మనం వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఆ దేవుడి కంటే మేమే గొప్పవాళ్ళం, ఆయన దిగి వచ్చిన మమ్మల్ని ఏమి చేయలేడు అని అంటుంటే అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. 48 గంటలు అవ్వలేదండి, నొప్పు అంటుకుపోయి అలనాడు సొదొమ గొమొర్రా ఎట్ట కాలిపోయిందో, కాలిఫోర్నియాలో కొన్ని వేల మిలియన్ల కోట్ల నష్టము 48 గంటల్లో జరిగిందండి. ఇంకాను కాలుతూనే ఉన్నాయి అగ్ని. నిన్నటి దినాన నేను బిలీనియర్, ఈరోజు నేను నిరుపేదని, నాకు కారు లేదు, ఇల్లు లేదు అని కోట్లకు పడగెత్తులోండు ఏడుస్తూ ఉన్నాను. దేవుడిని మర్చిపోతున్నావా నువ్వు? దేవుడి కంటే జ్ఞానం అనుకుంటున్నావా నువ్వు? దేవుడి కంటే వేరే వాటికి సమయాన్ని ఇస్తున్నావా? ఈ రాత్రి కాల సమయమున దేవుడి యొక్క సేవకురాలుగా నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుని కంటే ముందల ఏది నువ్వు పెట్టినా అది నువ్వు విగ్రహంగా చేసుకుని దాన్ని పూజిస్తే దేవుడు నిన్ను గద్దిస్తాడు. అహంకారులను ఎదిరించే దేవుడు, దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఆయన. మనము శరణు చొచ్చి ఉండాలి. ప్రభువా, నీవుగాక ఇంకా నాకెవరు లేదయ్యా. నా జ్ఞానము కాదు, నా ఉద్యోగం కాదు, నా చదువు కాదు, నా కుటుంబము కాదు, నా బిడ్డలు కాదయ్యా, నా బిడ్డలు కాదయ్యా. నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నా ముందలు ఉన్నావు. దేవునికి అంత రీతిగా, అటువంటి రీతిగా మనం అప్పగించుకోవాలి. నీవుగాక ఇంకా వేరే దేవుడు నాకు. ఆమేన్. హల్లెలూయా. ఆలకిస్తున్నారా వాక్యాన్ని? వింటున్నారా? దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు. ఆమేన్. అకోరులో ఈయన ఏం చేస్తాడట? నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం, ఒక వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును గురించి మనం ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన కాలంలో ఎన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని ముందరకు తీసుకెళ్లాడో, ప్రతి శ్రమలో దేవుడు మనకి ఎలా తోడయుండి మన చెయ్యి పట్టుకొని నడిపించాడో, అట్టి రీతిగా ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఈ శ్రమల గుండా మనం వెళ్ళేటప్పుడు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి.
ఏంటి అంటే మనము చేసేది పోరాటము. ఈ పోరాటములో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈ పోరాటంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. శరీరం మీద పోరాటం చేయి, సైతాను మీద పోరాటం చేయి. నీ సమయాన్ని సైతాను దొంగలిస్తాడు. పోరాటం చేయి. ఏమయ్యా నువ్వు బైబిల్ ఏం చదువుతావు, ఫోన్ పట్టుకో అని సైతాన్ అంటాడు. ఏం చేయాలి? సైతాన్తో ఏం చేయాలి? పోరాటము చేయాలి. ఇంకేంటిలే అలసిపోయావు కదా పడుకో అని శరీరం నీతో మాట్లాడుతుంది. అప్పుడు శరీరంతో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, శరీరాన్ని జయించగలుగుతున్నావా? పోరాడగలుగుతున్నావా? శోధనలో పడిపోతున్నావా? శోధనలో నువ్వు పడిపోతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు. జాగ్రత్త. యేసయ్య నిన్ను గెలిపించడానికి ఇష్టపడుతున్నాను. పోరాటంలో మనం ఏం చేయాలి? పడిపోకూడదు. చదివి పడిపోకూడదు. యోసేపు నువ్వు ఎలా గెలిచావయ్యా? శ్రమగల లోయలో నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావయ్యా అని యోసేపుని ప్రశ్న వేస్తే, నీ అన్నలు నీ బట్టలు చించినప్పుడు, నీ అన్నలు నిన్ను వెన్నుపోటు పొడిచి నీ బట్టలు చించినప్పుడు నువ్వెలా తట్టుకున్నావయ్యా యోసేపు? నీ రక్త సంబంధులు కదా వాళ్ళు. నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తేనే నువ్వు తట్టుకోలేవే, అలాంటిది నీ రక్త సంబంధులు నిన్ను మోసం చేశారు. నిన్ను గుంటలో పడేసినప్పుడు నీ అనుభవం ఏంటి యోసేపు? నీ నిరీక్షణ చచ్చిపోలేదా? నీ పోరాటంలో నేను ఓడిపోయాను అనుకోలేదా యోసేపు? యోసేపు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? నా దేవుడు సజీవుడు కనుక నేను గుంటలో పడినను ఆ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని విశ్వాసం. ఆమేన్. చావు గోతు నుంచి దేవుడు యోసేపుని లేవనెత్తినట్లుగా దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయినా యోసేపును తిరిగి లేపిన దేవుడు నిన్ను లేపగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ పోరాటంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాబట్టి నిరుత్సాహపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మనకి పోరాటములో విజయాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి 35వ వచనం చదవండి. 10:35 హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. ఇక్కడ 2 మాటలు అంటున్నాడు. ధైర్యము విడిచిపెట్టద్దు, గొప్ప బహుమానము నీకు కలుగుతుంది. ఏమంటున్నాడు? ధైర్యము విడిచిపెట్టకూడదు. చెప్పండి, ధైర్యము విడిచిపెట్టకూడదు. ఏం విడిచిపెట్టకూడదు? ధైర్యం విడిచిపెట్టకూడదు. ఎక్కడ ధైర్యం విడిచిపెట్టకూడదో తెలుసా? నడి సముద్రంలో అగ్ని మధ్యన ధైర్యం విడిచిపెట్టద్దు. దానికి ప్రతిగా నీకు గొప్ప బహుమానం. ఆమేన్. మనల్ని గొప్ప బహుమానముతో నింపే దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని జ్ఞాపకం చేసుకున్న యేసయ్యకి మహిమ కలుగును గాక. మన పోరాటంలో విజయాన్ని అనుగ్రహించే దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి మహిమ చెల్లిస్తానట. ఆయన మనల్ని మహిమతో నింపుతాడట. ఆయన మనల్ని ఘనతకు పాత్రులుగా చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప పోరాటములో విజయాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కోరు లోయ అనగా శ్రమ కలిగిన లోయలో నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. ఈ నిరీక్షణ ద్వారంలో ఉన్న మనము పోరాటములో ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పోరాటము పోరాడేటప్పుడు ధైర్యమును విడిచిపెట్టకూడదు. మనకి గొప్ప బహుమానం ప్రతిగా ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఎలాగైతే రమారమి 100 ఏళ్ల వయసులో మృతతుల్యమైపోయినటువంటి సారా గర్భాన్ని దేవుడు తెరిచినట్లుగా ఒక నిరీక్షణను అబ్రహాముకి ఇచ్చి తద్వారా
చాలా వృద్ధాప్యములో బిడ్డల్ని కలుగజేసిన ఆ దేవుడు మనకి రేపొద్దున గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి యేసయ్యా, నీ సన్నిధానంలో అహంకారము, గర్వము, విర్రవీగెతనము కాదండి, ఆయన పాదాల దగ్గర లోబడి, యేసయ్యా నీ బిడ్డనయ్యా, నువ్వు నన్ను కన్నావయ్యా, నువ్వు నన్ను కొన్నావేసయ్యా, నీకే నా జీవితాన్ని అర్పిస్తున్నాను అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. మోకరించి ప్రార్థన. అకోరులోయను ప్రభువా నిరీక్షణ ద్వారముగా చేసేదేవా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులోయను నిరీక్షణిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులోయను నిరీక్షణిచ్చు మాటలు. గడాంధకారములో వెలుగు చూపు మాటలు, గడాంధకారములో వెలుగు చూపు మాటలు. నీ మాటలు కృపాక్షేమ మాటలు, నీ మాటలు కృపాక్షేమ మాటలు. ఆకాశములు కదిలించినా నీ మాటలు కదిలించెను. యేసయ్యా, ఆకాశములు కదిలించినా నీ మాటలు కదిలించెను. సున్నాయిలను ఒక్క పుల్లైనను, అందరికీ పాడదాం. సున్నాయిలను ఒక్క పుల్లైనను అవును ప్రభా, నీ మాటలు గతించేవి కాదు నా తండ్రి. అకోరు లోయలో, అయా శ్రమ కలిగిన లోయలో నిరీక్షణను అనుగ్రహించే దేవానికి వందనములు. అయా మేలైన కార్యములు చేయువాడు, మా జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచే ప్రభువా. మాకన్నిటిని తుడుమునైనా మమ్మల్ని ఆదరించే దేవానికి వందనములు తండ్రి. రాజా, నీకు నమ్మకముగా జీవించడం, శరీరాన్ని జయించడం, అయా లోకాన్ని జయించడం, సాతాన్ని జయించడం మాకు నేర్పించు ప్రభువా. విరిగి నలిగిన హృదయముతో శ్రద్ధ కలిగి నీ సన్నిధిని వెతుకున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించండి రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయమున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యము మా జీవితాల్లో బహుగా ఫలించినట్లు, ఆశా కిరణాన్ని మాకు ఇచ్చినట్లు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.